నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ హనుమాన్ జయంతి మన దగ్గర 2 సార్లు జరుపుకుంటారు. ఎందుకమ్మా 2 సార్లు జరుపుకుంటారు? నిజానికి హనుమంతుడు జన్మించినటువంటిది వైశాఖ బహుళ దశమి శనివారం అని మనకి పరాశర స్మృతి చెప్తోంది. హనుమంతుడి గురించిన సమస్తమైన విషయాలకి కూడా ఆధారం అదే. మనకి రామాయణంలో కూడా అలాగే తెలుస్తుంది. అట్లాంటిది మనకి ఉత్తర దేశంలో చైత్ర శుద్ధ పూర్ణిమని కూడా హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు దాని పేరు మార్చేశారు, హనుమత్ విజయోత్సవము అని. రావణాసురుడితో రాముడు యుద్ధం చేసి గెలిచినటువంటి దానికి కారణంగా హనుమంతుడినే ప్రధానంగా చెప్పుకుంటాం మనం. ఎందుకంటే మొట్టమొదటి వెళ్ళాడు, సముద్రం దాటి లంకకి వెళ్ళాడు, 3 వంతులు సైన్యాన్ని ఒక్కడు సంహరించేశాడు. యుద్ధానికి ముందే లంకలో సీతను చూడ్డానికి వెళ్ళినప్పుడే సంహరించేశాడు కదా చాలామందిని. అయిన తర్వాత మొత్తం అంతా సహకరించాడు. మొత్తం అంతా రాముడు పట్టాభిషిక్తుడయిన తర్వాత అందరినీ ఎవరెవరిని ఏ విధంగా గౌరవించి సన్మానించాలో వాళ్ళందరికీ అన్నీ ఇచ్చాడు. హనుమంతుడి దగ్గరికి వచ్చేటప్పటికి నేను నీకు ఏమి ఇవ్వగలను అని చెప్పి కౌగిలించుకున్నాడు. అంతకన్నా ఇంకేమి ఇవ్వాలి? నీకెప్పుడు నేను ప్రత్యుపకారం చేయాలని కూడా కోరుకోవటం లేదన్నాడు. ఎందుకు అంటే ప్రత్యుపకారం చేయాలని కోరుకోకపోవడం, ఉపకారం పొందాలి అంటే నాకు అవసరం ఉంటే కదా నువ్వు నాకు సహాయం చేస్తావు. హనుమంతుడికి అటువంటి అవసరమే రాకూడదు. నువ్వు ఇతరుల నుండి ఉపకారం పొందే పరిస్థితే రాకుండా ఉండేట్టుగా ఉంటుంది అని ఒక మాట అన్నాడు. అని అతన్ని నువ్వు చిరంజీవిగా ఉంటావు అంటే మరీ ధన్యం అన్నాడు. ఎందుకంటే నాకు ఎంత ఎక్కువ ఆయుర్దాయం ఉంటే అంతకాలం నీ కథ చెప్పుకుంటాను నేను అన్నాడు. అట్లా అంత అయ్యి అలా హనుమంతుడి వల్ల జరిగిన ఈ విజయం అనే దాన్ని గుర్తించటానికి హనుమద్ విజయంగా విజయోత్సవ సభగా జరుపుకుంటూ ఉంటారు. అయితే దాన్నే మనం హనుమత్ జయంతిగా కొంతకాలం అనుకున్నాం. కానీ ఉత్తర దేశంలో దాన్నే హనుమత్ జయంతిగా జరుపుకునే పద్ధతి ఉంది. కానీ మనకి ఈ గ్రంథాల ఆధారంగా కనుక చూసినట్టయితే ఈయన వైశాఖ బహుళ దశమి శనివారం నాడు పుట్టినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఈనాడే హనుమంతుడు పుట్టినటువంటి అంజనాదేవికి కేసరి అనబడేటటువంటి వానర రాజుకి భార్య అయిన అంజనాదేవికి వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించాడు. అయితే ఆ రోజు ఏం చేయాలమ్మా? హనుమత్ జయంతి నాడు ఏం చేయగలమమ్మా? హనుమంతుడిని ప్రార్థిస్తాం, ఆయన్ని పూజించుకుంటాం, ఆయనకి ప్రత్యేకంగా ఆయనకి నచ్చినటువంటి పనులు ఏమన్నా చేస్తాం. ఆయనకి నచ్చిన పనులు ఏమిటి? ఆయనకి నచ్చింది రామనామం. ఆ రోజు రాముని పూజిద్దాం, హనుమంతుడు సంతోషిస్తాడు. హనుమంతుడిని కూడా పూజిద్దాం, ఇంకా సంతోషిస్తాడు. మరి హనుమంతుడికున్న లక్షణం ఏమిటంటే తన శక్తి తనకి తెలియదు. ఎవరన్నా చెప్పాలి నువ్వు ఇంత గొప్పవాడివని. అలా ఒకసారి అతడు చేసినటువంటి ఘనకార్యాలని తలుచుకుంటే బాగుంటుంది. హనుమంతుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి. రామనామం చేయడంతో పాటుగా ఆయన అప్పుడే రాముడికి వాగ్దానం చేశాడు, నువ్వు ఎప్పుడూ ఎక్కువ కాలం చిరంజీవిగా ఉంటావు అంటే నీ భక్తులందరినీ నేను కాపాడుతూ ఉంటాను, ప్రతి గ్రామానికి ముందు నేను ఉంటానన్నాడు. అందుకే పాతకాలంలో ప్రతి గ్రామానికి ముందు ఒక హనుమంతుడి విగ్రహం ఉండేది. విగ్రహం అంటే ఇప్పుడంటే పెద్ద పెద్దవి పెట్టారు, కానీ ఆ రోజుల్లో రాయి మీద చిన్న హనుమంతుడి బొమ్మ ఉండేవి. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న రామభక్తులందరినీ ఆయన కాపాడతాట. అట్లా వాగ్దానం చేశాడు రాముడికి. అందువల్ల రామనామం అంటే ఇష్టం ఆయనకి. దాంతోపాటుగా ఏదో కథ చెప్తారు, అందులో వాస్తవం ఎంతో, కానీ హనుమంతుడికి సింధూరం అంటే ఇష్టం కనుక ఆయనకి సింధూరాన్ని ధరింపజేయడం, ఆయనకి తమలపాకులు ప్రీతిపాత్రం. తమలపాకుల తోటల్లోనూ అరటి తోటల్లోనూ ఉంటాడు ఆయన. అందుకని తమలపాకులతో ఆయన్ని అర్చించటం ఆయనకి ప్రీతిపాత్రం కనుక ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా శనిని ఈయన అదిమాడు, తన కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు కనుక శనికి ప్రీతిపాత్రమైనటువంటి ఆ మినుముతో శనికి ప్రీతిపాత్ర ఐ రిపీట్ అమ్మా, శనికి సంబంధించినటువంటి పదార్థ ధాన్యం మినుగులు కనుక మినుగులతో చేసినవి ఏవైనా ఆయనకి నివేదన చేస్తూ ఉంటారు. అంటే గారెలు కానీ, ఉత్తర దేశంలో అయితే వాళ్ళు జహంగీర్ లాంటివి తయారు చేస్తారు.
ఆహా. జహంగీర్ కూడా కదా, జిలేబీలు లాంటివి, ఆ స్వీట్ అది కూడా మినప్పిండితో చేసేది. మనమేమో గారెలు లాంటివి చేస్తాం. ఏవైనా అవి ఆయనకి సమర్పణ చేయడం ఆయనకి ఇష్టమైనటువంటివి కనుక అటువంటి పనులు చేసి నిత్యం మనం చేసే పూజ చేసుకుంటూ హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు, స్తుతులు ఈ కాలంలో చాలా బాగా అందరూ అనుసరించేటటువంటి హనుమాన్ చాలీసా పారాయణలు, అందులో ఆయనకి జయం పలుకుతూ కదా ఉంటుంది. అలాంటివి చేస్తే హనుమంతుడు సంతోషిస్తాడు. హనుమంతుడి గురించి ఒక్క 2 విషయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలమ్మా. హనుమత్ జయంతి చేసుకుంటే ఆయన్ని పూజించేస్తే సరిపోతుందని అనుకుంటాం, కానీ నిజానికి ఆయన అనుసరిస్తే చాలా బాగుంటుంది. వ్యక్తిత్వ వికాసానికి హనుమంతుడంతటి గొప్ప ఉదాహరణ మరొక్కడు లేడు. ఆయన్ని గురించి రాముడే ఒక పెద్ద ప్రమాణపత్రం ఇచ్చాడు. మొట్టమొదటిసారి హనుమంతుడిని చూసి హనుమంతుడు వచ్చి వీళ్ళని అడుగుతాడు, మీరెవరు, ఇక్కడ ఎందుకున్నారు, ఈ వేషాలతో ఉన్నారేమిటి అంటే సుగ్రీవుడు భయపడతాడు, వాళ్ళెవరినన్నా పంపించాడేమోనని. అందుకని అంటే నువ్వేం తొందరపడి అట్లా అనవసరంగా భయపడకు, కనుక్కుని తెలుసుకుందామని వస్తాడు. వచ్చినప్పుడు మీరేమో సన్యాసి వస్త్రాల్లో ఉన్నారు, చూడ్డానికి రాజకుమారుల్లా ఉన్నారు, ఎందుకున్నారు ఇక్కడ అని అడుగుతాడు. అడిగితే రాముడు లక్ష్మణుడితో చెప్తాడు, ఇతను బాగా చదువుకున్నవాడు, 4 వేదాలు చదువుకున్నట్టే ఉన్నాడు అని ఒక్కొక్క లక్షణం చెప్తాడు. ఆయన మాట తీరు గురించి చెప్తూ నవవ్యాకరణాలు చదివి ఉంటాడు. ఇంతసేపు మాట్లాడాడు కదా, ఎక్కడన్నా ఒక అపశబ్దం వచ్చిందా, ఒక వ్యాకరణ దోషం ఉందా? అంతేకాదు గొంతులు ఎంత మాట్లాడాలో అంతవరకే పెంచాడు. గొంతు పేలగా లేదు, గొంతు సన్నగా లేదు, గొంతు కరుకుగా లేదు, అట్లా అని మరీ వినపడనట్టు లేదు. మాట ఆగి ఆగి విసుగొచ్చేట్టు మాట్లాడలేదు, అట్లా అని వేగంగా మాట్లాడలేదు. ఎక్కడ ఏ పదం మీద ఎంత ఊనిక ఉండాలో అంత ఊనికతో మాట్లాడాడు. అసలు ఇట్లాంటి వాడు గనక మంత్రిగా దొరికినట్టయితే శత్రువు, చంపడానికి వచ్చిన శత్రువు కూడా మిత్రుడైపోతాడు కదా అన్నాడు. అని హనుమంతుడి యొక్క మాట తీరు గురించి రాముడు ఒక పెద్ద ప్రమాణపత్రం ఇచ్చాడండి. ఇప్పటికైనా ఎవరైనా సరే మాట్లాడడం నేర్చుకోవాలంటే ఇట్లా మాట్లాడాలి. గొంతు పీలగా లేదుట, లోతు గొంతు కాదుట, బొంగురు గొంతు కాదుట, అట్లా అని కీచుగా లేదుట. ఇట్లా ఇవన్నీ ఒక మంచి గొంతు బాగుందంటే వాయిస్ కల్చర్ అని చెప్తూ ఉంటారు కదా మీకు, సింగర్స్కి కానీ యాంకర్లకు కానీ వాళ్ళకి వాయిస్ కల్చర్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇక్కడ రాముడు హనుమంతుడికి ఇచ్చినటువంటి ప్రమాణపత్రం ఉంది, సర్టిఫికేటు, అది దగ్గర పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. అట్లా ఉండాలి. అట్లాంటి వాడు. అంతేకాకుండా కార్యసాధకుడు అంటే ఉదాహరణ ఎవరంటే హనుమంతుడు. నేను ఎలా పెడతానని చెప్పాడు, రాముడి వింటి నుండి బయలుదేరినటువంటి బాణంలాగా పెడతానన్నాడు. బాణం మధ్యలో ఆగుతుందా? ఆగదు. అందువల్ల మైనాకుడు వచ్చి ఆతిథ్యం ఇస్తానంటే ఆగలేదు. అలాగే సురస పరీక్ష చేస్తే తట్టుకున్నాడు. ఛాయాగ్రాహి లాగేస్తే దాని నుంచి బయటపడి వెళ్ళాడు. లంకలో అడుగు పెట్టేదాకా దారిలో ఎక్కడ ఆగల. ఒక పని చేస్తుంటే ఈ 3 రకాల ఇబ్బందులు వస్తాయి మనకి. ఒకటి, మనకు ఆకర్షణీయమైనటువంటివే ఇబ్బందులుగా వస్తాయి. మరి ఆతిథ్యం ఇస్తాను, కూర్చో, పళ్ళు తిను, కాస్త తేనె తాగు అంటే మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం అని ఆగుతామా లేదా? ఆగలేదు. అంటే ఆకర్షణీయమైనటువంటివి కూడా మనకు అడ్డంకులుగా రావచ్చు. వాటిని దాటాడు. పరీక్ష పెట్టేవాళ్ళు మనం సరిగ్గా చేస్తామా లేదని పరీక్ష పెట్టేవాళ్ళు ఉండొచ్చు, దాన్ని దాటాడు. నిజంగా పాడు చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని దాటాడు. ఈ 3 రకాలకు మించి మనకి అడ్డంకులు ఏముంటాయమ్మా ఏదన్నా పని చేయాలంటే? అందువల్ల కార్యసాధకుడు అంటే హనుమంతుడే. అందుకే నీ వల్ల మాత్రమే నేను బ్రతికి ఉన్నాను ఆయన్ని హనుమంతుడి గురించి చెప్తూ, లక్ష్మణ ప్రాణదాత, లక్ష్మణుడికి ప్రాణం ఇచ్చాడు, సీతకి ప్రాణం ఇచ్చాడు, రాముడికి ప్రాణం ఇచ్చాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుడు బతికేట్టు చేశాడు. తర్వాత రాముడు బతికున్నాడని చెప్పి ఊరేసుకోబోతున్నటువంటి సీతకి చచ్చిపోకుండా ప్రాణం నిలిపాడు. సీత పైన ఉన్న విరహంతో ప్రాణం వదలడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాముడికి సీత బతికుందని చెప్పి ప్రాణం నిలబెట్టాడు. ఇంతమంది బతకడానికి కారణమైనటువంటి వాడు. అందుకే ఆయన సంజీవరాయుడు అంటారు. అటువంటి హనుమంతుడు
వైశాఖ బహుళ దశమి నాడు జన్మించాడు. నమస్తే అమ్మ.